అత్తతో కలిసి వెళ్లిపోయిన అల్లుడు కుటుంబ బంధాలు నమ్మకం సంస్కారం అనే విలువలు ఇప్పటికీ సమాజంలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా అత్త అల్లుడు సంబంధం గౌరవం పరస్పర విశ్వాసంపై నిలబడే బంధంగా భావిస్తారు. కానీ ఇటీవల వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు ఈ విలువలను ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్నాయి. తాజాగా ఒక గ్రామంలో చోటు చేసుకున్న ఘటన స్థానికులను మాత్రమే కాదు, ఈ వార్త విన్న ప్రతి ఒక్కరిని షాక్కు గురిచేస్తుంది. తన కూతురికి పెళ్లి చేసి ఇంటికి అల్లుడిగా తీసుకొచ్చిన వ్యక్తితోనే తల్లి పరారవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ బంధాలకు ఎంతో విలువ ఉంటుంది. పెళ్లి అనేది రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధంగా భావిస్తారు. అత్తగారింటిలో అల్లుడికి ప్రత్యేక గౌరవం ఇవ్వడం చాలా చోట్లనైతే సాంప్రదాయంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తల్లి అల్లుడు మధ్య అనుచిత సంబంధం ఏర్పడి ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయారన్న వార్త బయటపడటంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాచారం ప్రకారం యువకుడు కొన్నేళ్ల క్రితం ఆ కుటుంబంలోని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. మొదట్లో దాంపత్య జీవితం సాధారణంగానే సాగినట్లు తెలుస్తోంది. అత్తగారింటికి రాకపోకలు కూడా ఎక్కువగానే ఉండేవని స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే కాలక్రమేణా అల్లుడు మరియు అత్త మధ్య సన్నిహితత్వం అయితే పెరిగిందని గ్రామంలో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు దీనిని మొదటగా పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఇటీవల మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకరోజు ఇద్దరు ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం అయితే ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత వారు కలిసి వెళ్లిపోయినట్టు తెలిసి కుటుంబంలో కలకలం రేగింది. తన భర్త కనిపించడం లేదని కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తుండగా తల్లి కూడా అతడితోనే వెళ్లిపోయిందన్న విషయం బయటపడటంతో బంధువులు షాక్ కి గురయ్యారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులు మొదట నమ్మలేకపోయారని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే అత్త అల్లుడు బంధాన్ని సమాజం ఒక గౌరవప్రదమైన సంబంధంగానైతే చూస్తుంది. అలాంటి బంధం ఇలా వివాదాస్పదంగా మారడం చాలా మందిని కలవర పెడుతుంది. గ్రామ పెద్దలు బంధువులు ఇద్దరిని తిరిగి తీసుకురావాలని ప్రయత్నించినట్లయితే సమాచారం. కుటుంబ సభ్యుల ఆవేదన మరింత బాధాకరంగానైతే ఉంది. ఒకవైపు భర్త ఇంటి నుండి వెళ్లిపోవడం, మరోవైపు తల్లి కూడా అతడితో వెళ్లిపోవడం వల్ల యువతి తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు కూడా తెలుస్తోంది. కుటుంబ గౌరవం దెబ్బతిన్నదనే భావనతో బంధువులు కూడా తీవ్రంగా బాధపడుతున్నారని సమాచారం. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్నపై సామాజిక నిపుణులు పలు కోణాల్లోనైతే విశ్లేషిస్తున్నారు. కుటుంబాల్లో పరస్పర దూరం పెరగటం, భావోద్వేగ నియంత్రణ లోపించడం, సంబంధాల పరిమితులు దాటడం వంటి అంశాలు ఇలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అదే సమయంలో ఇలాంటి సంఘటనలు సంచలనంగా చూడటంతో పాటు బాధిత కుటుంబాల గౌరవాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై విస్తృత చర్చ జరుగుతుంది. కొందరు దీనిని కుటుంబ వ్యవస్థ పతనానికి ఉదాహరణగా అభివర్ణిస్తుంటే మరికొందరు మాత్రం వ్యక్తిగత సంబంధాలపై సమాజం మరింత బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటూ ఉన్నారు. అయితే చాలా మంది బాధిత యువతికి న్యాయం జరగాలని, ఆమెకు మానసిక మద్దతు కూడా అవసరమని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనల్లో పలు అంశాలు పరిశీలనలోనికైతే వస్తూ ఉంటాయి. వివాహ బంధం కొనసాగుతున్న సమయంలో మరో సంబంధం ఏర్పడితే దానికి సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసులో అధికారిక ఫిర్యాదు నమోదైందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ ఘటన మరోసారి కుటుంబాల్లో సంభాషణ, విశ్వాసం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. బంధాలు బలంగా ఉండాలి అంటే కేవలం సామాజిక నియమాలు సరిపోవు. భావోద్వేగ పరిపక్వత, పరిమితుల అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తన కూడా అవసరమని నిపుణులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి తన కూతురికి ఇచ్చిన అల్లుడితోనే తల్లి పరారైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒక కుటుంబం భావోద్వేగంగా చిన్నాభిన్నమైందనే బాధ అందరిలో కనిపిస్తుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు, అదేవిధంగా చట్టపరమైన చర్యలు, సంబంధిత వ్యక్తుల వాదనలు ఇంకా వెలుగులోకి అయితే రావాల్సి ఉంది. అప్పటి వరకు ఈ వ్యవహారం సామాజికంగా, మానసికంగా, నైతికంగా చర్చనీయాంశంగానే కొనసాగుతుంది.